హలో అండి. నమస్తే. ఈరోజు ఒక స్నాక్ ఐటెమ్ చూపించబోతున్నాను. దీనికోసం మనకి అరటికాయి ఒకటి, ఒక క్యారెట్టు, ఒక ఆనియన్, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కంది గింజలు. ఇప్పుడు కందికాయలొస్తున్నాయి కదా! వాటివి ఒలిచేసాను అవి. ముందు అరటికాయని కట్ చేసి కొంచెం వాటర్ పోసి, ఉప్పు, పసుపు వేసి ఉడికించాలి. ఉడికించేసిన అరటికాయని ఇలా తొక్కు తీసేసుకొని మనం స్మాషర్ తోటి స్మాష్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ రెసిపీ. చాలా చాలా బావుంటుంది. ఆనియన్స్‌ని కట్ చేసేసుకున్నాను. స్మాష్ చేసేసిన అరటికాయలో ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి కట్ చేసుకున్న ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, అలాగే కొంచెం బియ్యప్పిండి. కొంచెం ఒక 3, 4 స్పూన్స్ వేసుకోవచ్చు. మన కన్సిస్టెన్సీ మనకెలా కావాలనుకుంటే అలాగా. నేనైతే ఒక 3, 4 స్పూన్స్ వేశాను బియ్యప్పిండి. కంది గింజలు కూడా కందికాయలు కొన్ని బఠానీ కూడా ఉన్నాయి నా దగ్గర ఒలిచినవి. అవి ఈ కందికాయ గింజలు 2 వేశాను. ఇవన్నీ ఉడకపెట్టేసాను కంది గింజల్ని కూడా. క్యారెట్ అవన్నీ పచ్చివి. ఉల్లిపాయలు అవన్నీ కూడా పచ్చివే. ఓన్లీ అరటికాయని ఉడికించుకున్నాను. కందికాయలు, బఠానీ అవి ఉడికించి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. జీలకర్ర, రుచికి సరిపడగా ఉప్పు. మనం కారం కూడా ఇంకా ఎక్స్‌ట్రా కావాలనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే అవేం వేయట్లేదు. చక్కగా మెత్తగా కలిపేసుకొని దీన్నంతటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొంచెం ప్రెషర్ పెట్టి కలిపితే బాగా చక్కగా కలుస్తాయి అన్నీ కూడా. కలిపేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని, పాన్ పెట్టుకొని వీటిని మనం ఇలా కట్లెట్‌లాగా ఒత్తుకొని వేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే చాలా చాలా బావుంటాయి. కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా! అంత హెల్తీ కాదు అని నేను ఇలా చేస్తున్నాను. ఎప్పుడైనా పిల్లలకి మనం ఇవ్వాలి అనుకుంటే స్నాక్‌లాగా డీప్ ఫ్రై కూడా చేసి ఇవ్వచ్చు. చాలా చాలా బావుంటాయి. ఇదైతే కొంచెం పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా తినొచ్చు. స్పెషల్‌గా పిల్లలకి ఇవ్వాలనుకున్నప్పుడు డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. రొటీన్‌గా అరటికాయతోటి కూర లేదంటే ఫ్రై, పెరుగు పచ్చడి, అరటికాయ బజ్జీ ఇవే కాకుండా ఇలా కట్లెట్‌లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా మనం ఇవన్నీ కూడా ఒత్తుకొని వేసేసుకోవాలి. అరటికాయలో కూడా చాలా పోషక విలువలుంటాయి. ప్లస్ స్నాక్‌లో కూడా వెజిటబుల్స్ అనేది ఉండడం చాలా బావుంటుంది గదా! ఎక్కువ వెజిటబుల్స్ అందులో కూడా. అరటికాయ ఉంది, ఆనియన్ ఉంది, క్యారెట్ ఉంది, పచ్చిమిర్చి ఉంది. మామూలుగా కూరగాయలంటే పిల్లలెవరు కూడా కూరలు ఎక్కువగా తినరు. తినడానికి ఎక్కువ ఇష్టపడరు. అదే ఇలా ఒక స్నాక్‌లాగా చేసి ఇచ్చామంటే హ్యాపీగా సాస్ నంచుకొని లేదంటే ఏదైనా పికిల్ నంచుకొని వాళ్ళిష్టం. అలా ఎలా అయినా కూడా తినేస్తారు చక్కగా. కంది గింజలు కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మంచి డెకరేషన్ లాగా ఉంది. అవి వేగడం కూడా చాలా బాగా వేగి చాలా క్రిస్ప్‌గా అవుతాయి. చాలా బావుంటాయి. ఆయిల్ కొంచెం వేసుకున్నాను లైట్‌గా. చూసారుగా మూత పెట్టి ఒక 2 నిమిషాలుంచి కొంచెం కాలిన తర్వాత మళ్ళీ మనం తిరిగేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. హైలో పెడితే మాడిపోతాయి. సిమ్‌లో పెట్టి నిదానంగా కాల్చుకుంటే చక్కగా ఎర్రగా కాలుతాయి. అరటికాయ ఉడికించేసుకుంటే పెద్ద ఎక్కువ టైం పట్టదు. తొందరగానే అయిపోతాయి. ఇలా అన్నిటిని కూడా తిరిగేసేసుకొని రెండో వైపు కూడా కాల్చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉంచితే చక్కగా మెల్లిగా రెండో వైపు కూడా కాలిపోతాయి. భలే బావున్నాయి కదా! మనకి చూడ్డానికి వడల్లాగా
కట్లెట్ లాగా అలాగే ఉన్నాయి. ఇదొక వెజిటబుల్ కట్లెట్ అంటే నమ్మేలాగా ఉండదు. మిగతావి కూడా అలా ఒత్తి పెట్టేసుకున్నాను ఇవి కాలేలోపు. ఇప్పుడు ఫస్ట్ వేసినవి ఇవన్నీ కూడా కాలిపోయాయి. చక్కగా మంచి క్రిస్ప్‌గా మంచి కలరొచ్చాయి. అవన్నీ కూడా తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక రౌండ్ మళ్ళీ కాల్చేసుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకొని ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. ఓకేనా? సాస్ తోటి సర్వ్ చేశాను. చాలా చాలా బావుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.